నమస్కారం. బీఆర్‌కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా మానస. గురువుగారు, అమ్మాయిలంటే చెవులకు నార్మల్‌గా ఇయరింగ్స్ పెట్టుకుంటారు. కానీ అబ్బాయిలు కూడా ఒక సైడు ఒక చెవి పోగు అనేది పెట్టుకుంటారు. హ్మ్. అసలది ఎందుకు పెట్టుకుంటారు? అది అంటే అది పెట్టుకోవడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందని పెట్టుకుంటారా? లేదంటే ఎందుకు పెట్టుకుంటారు? అంటే ఏ సైడ్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది? సాధారణంగా మనం మనిషి పుట్టిన తర్వాత కొన్ని కర్మలని చేస్తాం. హ్మ్. చిన్నప్పుడు పుట్టగానే ఏం చేస్తాము, స్నానం చేయించి పేగులు అవి కట్ చేస్తాం గదా! ఆ తర్వాత నూనెలో ఏవైనా దోషాలుంటే నూనెలో హ్మ్. గిన్నెలో నూనె పోసి చూస్తాం. మేనమామ దోషాలు ఇలాంటివి తండ్రి ఒక నక్షత్రంలో తండ్రి దోషంలో పుడతారు. హ్మ్. అప్పుడు డైరెక్ట్‌గా పిల్లల్ని చూడకూడదు. ఆ నూనె పోసి ఆ నూనెలో పిల్లాడి ముఖాన్ని చూడాలి. తండ్రి కానీ, మేనమామ కానీ, తల్లి కానీ ఎవరి దోషాలుంటే వాళ్ళు. ఇలా ఒక ప్రాసెస్ ఉంది. అలాగే అన్నప్రాసన ఇలా ఒక్కొక్కటి అవును. మనకి బర్త్‌డే అంటాం గదా! ఆ హ్మ్. తర్వాత ఆ ప్రాసెస్‌లో వివాహము, ఉపనయనము ఇలా అన్నీ జాతకర్మలంటారు. పుట్టిన తర్వాత వచ్చేసేటటువంటి కర్మలు. సో, వీటిల్లో ఒకటి ఈ యొక్క చెవులు కుట్టించుకోవడం అనేటటువంటి హ్మ్. సంస్కారం. ఆడపిల్లలని కాదు. హ్మ్. అసలు సృష్టిలో పుట్టిన తర్వాత ఆడ, మగ అని 2 ఉండదు. అంతా ఆడే. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః అంటే మొత్తం కంప్లీట్ అంతా ఆడవాళ్ళే అనమాట. కేవలము పురుషుడు ఎవర్రా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మలో మాయాశక్తితో కూడి, ప్రకృతితో కూడి ఆయన పనులు చేస్తాడు కాబట్టి, ఆ ప్రకృతి మనమనమాట. అయితే ఈ ప్రకృతి మరి అందువలన ఆడపిల్లలకి చెవులు కుట్టిస్తాం. ఒక బేసి నెలల్లో మనం కుట్టించడం, ఇలా మనం ఒక నియమాలు పెట్టుకున్నాం. అసలు మగవాళ్ళకి ఇలాగా చెవులు ఎందుకు కుట్టిస్తామంటే, కాలసర్ప దోషాలని, కుజ దోషాలని, నాగదోషాలని ఇవన్నీ గూడా మనకి చాలా దోషాలుంటాయన్నమాట. బాల అరిష్ట గండాలు అని ఉంటాయి. అందువల్లనే ఈ అరిష్టాలు ఇవన్నీ పోవడం కోసం ఈ చెవికి మనం తెనాలి, విజయవాడ అటు సైడ్ మనం గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి ముఖ్యంగా. అటు సైడ్ చూసుకుంటే చెవి కమ్మ ఇలా కుట్టుకుంటారు. ఇక్కడ కుట్టుకుంటారు చెవికిక్కడ. ఎడమ భాగాన్ని మనం ఉపయోగించాలనమాట. ఎందువలనంటే స్త్రీ 2 వైపులా కుట్టుకుంటుంది. మగవాడిలో స్త్రీత్వం అంటే వామభాగం అంటే ఎడమ భాగం. కాబట్టి మగవాళ్ళు ఎడమ భాగాన కుట్టుకుంటే ఈ కాలసర్ప దోషాలు ఇవన్నీ పోతాయి. ఇది అయితే ఇవి పండితులు చెప్తే ఎక్కవు కదా తొందరగా. అందువలన హీరో 'నాగార్జున', హీరో 'వెంకటేష్' వీళ్ళందరూ చెవికి సరదాగా ఇక్కడ కుట్టించుకుంటారు. వాళ్ళని చూసి ట్రెండింగ్ అయిపోయి మొత్తం జనమంతా చాలామంది కుట్టించుకున్నారు. అయితే ఒక పెద్ద ప్రముఖ హీరో ఫారెన్ ఎళ్ళినప్పుడు ఆయనకి తెలీక ఆయన కుడివైపు కుట్టించుకున్నాడంట. కుడివైపు కుట్టించుకుంటే ఆయన మామూలుగా అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళంతా గూడా హిజ్రాలుంటారు కదా అక్కడ. వాళ్ళంతా గేస్ అంటాం. వాళ్ళు అమెరికాలో అక్కడ. ఈయన్ని చూపించి కారులో ఎళ్తుంటే ఈయన్ని చూపించి ఒక వేలు చూపించి ఏదో సింబల్ చూపించి ఏడిపిస్తున్నారంట. ఈయనేమో ఏంటి అర్థం కావట్లా. ఎందుకు చేస్తున్నారని. ఆ పక్కన చెప్పడానికి వీళ్ళందరికీ భయం. ఆయన పవర్‌లో ఉన్నాడు. వాళ్ళ సెక్రటరీని అడిగితే అప్పుడు ఆ సెక్రటరీ ఏమన్నాడంటే, "అయ్యా ఈ యొక్క ఇటువైపు ఇటువైపు స్వలింగ సంపర్కులు పెట్టుకుంటారు. హోమోసెక్షువల్స్ పెట్టుకుంటారు కుడివైపు" అని అనగానే అమ్మ బాబోయ్! అని చెప్పి టపీమని వెంటనే తీసి పడేసాడనమాట. అందువలన ఈ చెవులు కుట్టించుకునేటటువంటి వాళ్ళు ఎటు పడితే అటు కుట్టించుకోకూడదు. అది గేస్‌కని ఇలా కొన్ని సింబల్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ సింబల్స్ మనం తెలుసుకోవాలి. మన శాస్త్ర ప్రకారం మనం ఏం చేయాలంటే ఎడమ వైపున కుట్టించుకోవాలమ్మా. ఓకే. ఎడమ వైపున హీరో గారు 'నాగార్జున' గారు, హ్మ్. 'వెంకటేష్' గారు, మన 'మహేష్ బాబులు', 'అల్లు అరవిందులు' హీరోలందరూ కూడా అవన్నీ తెలుసుకునే కుట్టించుకుంటారు. వాళ్ళు హ్మ్. బ్లైండ్‌గా ఫాలో అయిపోతే సరిపోద్ది మనం. లేదా తెనాలి వాళ్ళు మంచి ఇంటెలిజెంట్స్. తెనాలి రామలింగడు అక్కడే కుట్టాడు కదా! వికటకవి. ఆయన ఇక్కడ చెవికి ఇక్కడ కుట్టించుకుంటారు. తెనాలని హ్మ్. చూసి కుట్టించేసుకుంటే అయిపోయాయి. అందువలన ఎక్కువగా యాదవ సామ్రాజ్యంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు మొత్తం యాదవులంతా చెవులు కుట్టుకునేవారు. దీనివల్ల మనకి సమస్త సర్పదోషాలు పోతాయి. హ్మ్. కుజదోషాలు, కాలసర్పదోషాలు అన్నీ పోతాయి. బాలారిష్ట గండాలు పోతాయి. అన్నీ లాభాలే ఓకే. అనమాట. హుహు. అయితే కాలికి ఎడమ నల్లతాడు కడితే అవును. బావుంటుందని మనం హ్మ్. చెప్పిన తర్వాత మొత్తం పండితులంతా చెప్పిన తర్వాత ఇప్పుడు హ్మ్. ఎవరి కాలు చూడు నువ్వు హ్మ్. ఎడమ కాలికి తాడుంది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చెవికి రింగులు పెట్టుకోవాలా. స్టైలిష్‌గా ఉండాలంటే ఎక్కడ?
మంచిగా ఇంకా ఎక్కువ కర్మలు పోవాలంటే ఇక్కడ అనమాట. మొత్తం మీద ఎలాగో అలాగా 2 కూడా పెట్టుకోవచ్చా గురుగారు? పెట్టుకోవచ్చు. 2 కూడా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ లాభాలనమాట. కాబట్టి ఇంకా గో అమ్మాయిల్లాగా అయిపోతారు. అమ్మాయిలాగా అయిపోతారు. గోల్డ్ షాపుల్లో వాళ్ళకి ఫుల్ బిజినెస్ అనమాటమ్మ. అందువల్ల బ్రహ్మాండంగా ఉంటుందమ్మ అది. గురుగారు అంటే చెవి పోగు అనేది గోల్డ్‌ది పెట్టుకుంటే మంచిదంటారా? లేదంటే నార్మల్‌గా బయట దొరుకుతాయి గదా! స్టోన్‌లువి అలాంటివి పెట్టుకుంటే మంచిదంటారా? సాధారణంగా ఇనుము పెట్టుకోకూడదు. హ్మ్. ఇనుము తుప్పు పడుతుంది కదా! సెప్టిక్ అవుతది శరీరానికి. మనకి చిన్న హ్మ్. ఇనుముది తగిలితే మనం ఏం చేస్తాం? టీటీ హ్మ్. ఇంజెక్షన్ చేసుకుంటాం. హ్మ్. కాబట్టి ఇనుము అస్సలు పెట్టుకోకూడదు. మన ఓకే. బాడీకి కొన్ని మెటల్స్ ఉంటాయి. మన హ్మ్. బాడీలో మనకి సూట్ అయ్యేటటువంటిది. అసలు ఆడపిల్లలకి పాపం రింగులు పెట్టుకుంటుంటే ఏవో ఆర్నమెంట్స్ ఏవో మెటల్స్‌తో తయారు చేస్తుంటేనే పాపం వాళ్ళకి చెవుల నుంచి చీము పడుతుంది. అవును. అవునా? హ్మ్. అలాంటిది చీము పట్టనటువంటివి ఉన్నాయి. ఏమిటిరా అంటే ఫస్ట్ బంగారం అనేది మంచిది. హ్మ్. అందుకనే చిన్న పిల్లలకి ఎవరికైనా సరే గోల్డ్ షాప్‌లో చిన్నపిల్లని సూదిగా పెట్టి పటక్‌మని పొడిచేస్తారు హ్మ్. ఆడపిల్లలకి. అలాగే ఇప్పుడు గన్నొచ్చింది. హ్మ్. బ్యూటీ పార్లర్స్ టక్‌మని కొడతారనమాట. వెంటనే తీగెళ్ళిపోతుంది. హ్మ్. బంగారం మంచిది. వెండి కూడా మంచిదే. హ్మ్. రాగి మంచిదే. మన చెవి యొక్క నేచర్‌ని బట్టి శరీర హ్మ్. తత్వం చూసుకోవాలా. ఆ తత్వాన్ని ఇనుము జోలికెళ్ళకూడదు. హ్మ్. అండ్ ఈ రెడీమేడ్ బయట ఆ మెటల్స్ హ్మ్. ఏసేవి ఆడపిల్లలకి పడనివి వీళ్ళకి కూడా పడవు. హ్మ్. అందుకని జాగ్రత్తగా చూసుకొని ఈ కాపర్, బ్రాస్ అండ్ బ్రాంజ్ అండ్ ఈ గోల్డ్, వెండి, సిల్వర్ వీటిల్లో మన శరీర తత్వం పడకపోతే వెంటనే తీసి పడేయడం అన్నమాట. ఇవి పనిచేస్తాయమ్మా. గోల్డ్ సర్వశ్రేష్టం. మరి అందరూ వేసుకోలేరు కాబట్టి మిగతాయి కూడా వేసుకోవచ్చమ్మా. అంటే ఈ విషయం అసలు చాలా మందికి తెలవదు గురువుగారు. చెవి పోగు పెట్టుకుంటే అంటే ఇన్ని ఫలితాలు కలుగుతాయని హ్మ్. తెలియదు చాలా మందికి. నల్లతాడు కూడా ఫలితాలు తెలీదు. ఆ! ఇప్పుడు వద్దన్నా మనం ఇప్పుడు వద్దురా బాబు అన్నా సరే ఎవరు మానరు. హ్మ్. త్వరలో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే రోజు మనకి నెక్స్ట్ హనుమత్ హ్మ్. జయంతి వచ్చేసరికి కంప్లీట్‌గా అందరూ చెవి రింగులు పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామి కూడా చెవి రింగులు పెట్టుకున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఆంజనేయ స్వామికి ఉంటుంది, కృష్ణుడికి ఉంటుంది, హ్మ్. రాముడికి ఉంటుంది, శివుడికి ఉంటుంది. వీళ్ళంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు ఎవరిని తీసుకో దేవతలు అందరూ చెవి రింగులే పెట్టుకుంటారు. అందుకే పండితులు 2 చెవులకి కూడా చిన్న చిన్న రింగులు 2 రింగులు కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మా హ్మ్. గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారు వీళ్ళు ఉన్నారు. హ్మ్. వీళ్ళందరూ 2 రింగులు పెట్టుకుంటారు. వేద పండితులంతా కూడా 2 రింగులు పెట్టుకుంటాం. అలాగా ఈ ఒక రింగు పెట్టుకోలేని వాళ్ళు స్కూల్‌లో నవ్వుతారని ఇలాంటి ఫీలింగ్స్ అవసరం లేదు. హ్మ్. మన ఇది మనకమ్మా. మన హ్మ్. దోషాలు మనం పోగొట్టుకోవాలా. అందువలన మంచి లుక్ కూడా గ్లామరస్ లుక్ వస్తది. 2 హ్మ్. చెవి రింగులు పెడితే హీరో ఎందుకు పెడతారు? హీరో షుడ్ బి సమ్‌వాట్ డిఫరెంట్. నాగార్జున ఎందుకు పెడతాడు? వెంకటేష్ ఎందుకు పెడతాడు? హ్మ్. అంత స్టైలిష్ అనమాట. సో, ఆ విధంగా 2 పెట్టుకుంటే బ్రహ్మవర్చస్సు. వాళ్ళకొచ్చినా రాకపోయినా మంచి బ్రహ్మాండంగా వేద పండితుల్లా కనబడతాం అనమాట. అందువలన అందరూ పెట్టేసుకోవాలమ్మా మొత్తం రింగులు. ఓకే గురుగారు. చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.